ఉగ్రవాది అనేవాడిని ఆయుధాలతో దొరకగానే కాల్చి చంపేసిన రోజు మాత్రం ప్రపంచానికి ప్రశాంతత వస్తుంది. వాడినేదో మారుద్దాము, వాడి బ్యాక్‌గ్రౌండ్ చూద్దాము, వాళ్ళని కౌన్సెలింగ్ చేద్దామనే సొల్లి కబుర్లు అనవసరం. లేపోతే చూడండి క్రమంగా దేశద్రోహులు ఎట్లా పెరుగుతున్నారు. భారీ ఉగ్రకుట్ర భగ్నమైనటువంటి దాంట్లో ప్రధానంగా 7 బంగ్లాదేశీయులు, ఒక భారతీయుడిని అరెస్ట్ చేశారు. 10 మొబైల్‌లు, 16 సిమ్ కార్డులు, 25 క్రెడిట్ డెబిట్ కార్డులు, 5 పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు, బంగ్లాదేశీ పాస్‌పోర్ట్‌లు దొరికినాయి. హతమైన కశ్మీర్ ఉగ్రవాది బుర్హాన్ వానీ ఫోటోతో ఢిల్లీలోని జన్పథ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉగ్రవాద అనుకూల నినాదాలతో వెలిసిన పోస్టర్లను వెరిఫై చేస్తే సిఐఎస్ఎఫ్ అధికారి ఒకళ్ళు ఫిబ్రవరి 8న ఫిర్యాదు చేసిన తర్వాత లోతుగా దర్యాప్తు చేస్తే బెంగాలు, తమిళనాడులో నక్కిన 8 మంది లష్కరే వాళ్ళు బయటపడ్డారు. పాకిస్తాన్ లష్కరే ఉగ్ర సంస్థ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో బంగ్లాదేశ్లోని తీవ్రవాద గ్రూపులతో సంబంధాలున్న ఈ నెట్వర్క్ని ఇప్పుడు పసిగట్టారు. 8 మంది ఉగ్రవాదులు దొరికారు. ఇద్దరిని పశ్చిమ బెంగాల్ పట్టుకున్నారు. కోల్కతాలోని మాల్టాలో ఉమర్ ఫరూక్తో పాటు రూబీఫుల్ ఇస్లాం అనే బంగ్లాదేశ్ని అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరుప్పూర్ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న మొహమ్మద్ మిజాముర్ రెహమాన్, మొహమ్మద్ సఫాయత్ హుస్సేన్, మొహమ్మద్ జహీరుల్ ఇస్లాం, మొహమ్మద్ లితోన్, మొహమ్మద్ ఉజాల్, ఉమర్లను అరెస్ట్ చేశారు. వీళ్ళంతా బంగ్లాదేశ్లోని బొగురా జిల్లాకు చెందిన వాళ్ళు. 8 మంది బంగ్లాదేశ్ నుంచి పనిచేసే షబీర్ అహ్మద్ లోన్ అలియాస్ రజా అలియాస్ కశ్మీర్ అనే లష్కరే ఉగ్రవాద ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. శ్రీనగర్లోని కన్గర్ ప్రాంతానికి చెందిన షబీర్ని AK-47 రైఫిల్, గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నందుకు 2007లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో వాడు తిహార్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి బంగ్లాదేశ్ పారిపోయాడు. అక్కడ నుండి పాకిస్తాన్లో లష్కరే చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్తో సంబంధాలు నేర్పుతున్నట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. లష్కరే సీనియర్ కమాండర్ జకీవుర్ రెహమాన్ లఖ్వీతో కూడా వాడు టచ్లో ఉన్నాడు. ఐఎస్ఐ నిధులతో వీళ్ళని పాకిస్తాన్కి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి పంపించి ఈ కార్యకలాపాలు చేస్తున్నాడు.